హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం ఏపీడిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్ గురించి, రెస్పాన్స్ షీట్ గురించి అండ్ నార్మలైజేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఈ వీడియోలో అయితే నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే సోషల్ పేపర్స్ ఎలా ఉన్నాయి, రెస్పాన్స్ షీట్, కట్ ఆఫ్ మార్క్స్ అండ్ నార్మలైజేషన్ అండ్ టెట్ మార్క్స్ అయితే ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది అని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఫస్ట్ వన్, ఎస్ఏ సోషల్. చాలా మందికి తెలుసండి ఈ విషయము, నేను మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎస్ఏ సోషల్ పేపర్ అయితే 4 షిఫ్ట్స్ లో జరిగిందండి మనకి. 16th మార్నింగ్, ఆఫ్టర్నూన్, 17th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఈ పేపర్స్ అయితే జరిగాయండి. చాలా మంది ఏంటి అని అంటే 16th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఓవరాల్ గా మనం ఒపీనియన్స్ కానీ చూసుకుంటే 16th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ జరిగిన పేపర్ అయితే కొంచెం టఫ్ గా ఉందని అయితే చాలా మంది చెప్పారండి. ఎందుకంటే మ్యాచింగ్స్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇలాంటివి ఎక్కువగా అడిగారు. అండ్ టైం కూడా ఇక్కడ చాలా తినేసిందండి పేపర్స్ లో. టైం ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ. 17th పేపర్స్ అయితే కొంచెం అన్ని విధాలుగా చూసుకుంటే 16th తో పోలిస్తే ఇక్కడ 17th అయితే పేపర్ బానే ఉంది అని చెప్పారండి చాలా వరకు. ఇక్కడ మనం షిఫ్ట్ వైజ్ చూసుకుంటే చాలా మంది ఏంటంటే ఎవరికి వాళ్ళు రాసిన పేపర్ చాలా టఫ్ గా ఉందని ఫీల్ అవుతారండి. పక్కన పేపర్ చూసినప్పుడు ఏదైనా డైరెక్ట్ బిక్స్ చూస్తే మీకు చాలా ఈజీగా వచ్చింది, మాకు చాలా టఫ్ గా వచ్చింది అని అయితే ఫీల్ అవుతారు. కానీ ఏంటంటే అండి, ఈక్వల్ చూసుకుంటే మనము చాలా వరకు పేపర్స్ అనేది కొంచెం ఆ రేంజ్ కి సరిపోయేలాగే ఉంటాయండి. అంత ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు. వాళ్ళ పేపర్ ఎప్పుడు టఫ్ గానే అనిపిస్తుంది అండి, అది హ్యూమన్ నేచర్. నెక్స్ట్ చూసుకుంటే మనం టీజీటీ సోషల్ అండి. ఇది తెలుసు మనకి 27th జరిగింది. మార్నింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ జరిగిందండి. చాలా మంది మార్నింగ్ జరిగిన షిఫ్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టమని అయితే అడిగారండి. కానీ ప్రాపర్ డేటా లేకపోవడం వల్ల అయితే పెట్టలేకపోయాను. ఎందుకనంటే చాలా మంది అడుగుతున్నారు కానీ ఒక్క క్వశ్చన్ కూడా చెప్పలేకపోతున్నారు. దాని వల్ల ఏమవుతుంది అని అంటే ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ వస్తాయేమో అనే ఇంటెన్షన్ తో అయితే 27th మార్నింగ్ జరిగిన షిఫ్ట్ పేపర్ అయితే పెట్టలేకపోయామండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ 4 షిఫ్ట్స్ లో జరిగింది కూడా చూసుకుంటే చాలా మంది మాకు 60+ మార్క్స్ వచ్చాయి, 70+ మార్క్స్ వచ్చాయని అయితే చెప్తున్నారండి. ఇంకా రెస్పాన్స్ షీట్ వదలలేదు. ఈవెన్ మనకి కీ కూడా ఇంతవరకు అయితే ఎస్ఏ సోషల్ కి కానీ సంబంధించి ఏదైతే రాలేదండి. చాలా వరకు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఇన్కరెక్ట్ ఫార్మాట్ ఉండే క్వశ్చన్స్ అయితే అడిగారండి. మరి ఇలాంటి ఫార్మాట్ ఉండే క్వశ్చన్స్ తీసుకుంటే ఒక్క క్వశ్చన్ లో ఏమో 4 క్వశ్చన్స్ ఉన్నట్టండి, మ్యాచింగ్స్ తీసుకున్నా గానీ. మరి ఈ 60+ 70+ అయితే ఎలా వస్తున్నాయో అయితే తెలియట్లేదండి మనకి. వాళ్ళు ఏ అనాలిసిస్ తో అయితే మాకు 60+ 70+ వస్తాయి అని చెప్తున్నారో తెలియట్లేదు. ఎందుకంటే మనకి హార్డ్లీ 160 క్వశ్చన్స్ లో బాగా గుర్తుపెట్టుకున్నా గానీ ఓ 50 క్వశ్చన్స్ కూడా గుర్తుండవండి. ఇంకా ఇది ఎక్స్ట్రాడినరీ అని 50 క్వశ్చన్స్ వాళ్ళకి గుర్తున్నాయి అని అంటే. ఇంకొకటి, అది కూడా ఒక క్వశ్చన్ అంటే 4 క్వశ్చన్స్ అండి. ఎలా వాళ్ళకి గుర్తుపెట్టుకున్నారో అందులోనూ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇన్కరెక్ట్ ఫార్మాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని చెప్తున్నారు. మరి 60+ 70+ అని ఎలా చెప్తున్నారో అది మీకే వదిలేస్తున్నానండి, మీరే ఆలోచించండి ఎలా చెప్తున్నారు అనేది. ఇది జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే అండి. ఎవరు కానీ పేపర్ రాసిన వాళ్ళు ఎవ్వరు కానీ ఈ 60+ వస్తాయి 70+ వస్తాయి అని అయితే చెప్పలేరండి. ఎలా చెప్పగలుగుతారు అన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు? ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళు రాసేది కరెక్ట్ అనే అనిపిస్తుంది, అందుకనే వాళ్ళు కరెక్ట్ ఆ ఆన్సర్ పెడతారు. తీరా చూస్తే మనం కీ చూస్తే కదండి మనకు తెలుస్తుంది, రెస్పాన్స్ షీట్ అయినా కీ అయినా వదిలితే కదండి మనకు తెలుస్తుంది. మనం రెస్పాన్స్ షీట్ వచ్చే వరకు కానీ ఈ స్పెక్యులేషన్స్ ని బిలీవ్ చేయొద్దని అయితే నేను చెప్తున్నానండి. ఎందుకంటే అది ఖచ్చితంగా మీకు రాంగ్ అనాలిసిస్ అండి. 60+ ఎలా అండి వస్తాయి? నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అండి. చాలా వరకు అయితే కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలా టెన్షన్ అవుతున్నారు. కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి, ఎంత కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ అడుగుతున్నారండి. అసలు కట్ ఆఫ్ మార్క్స్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు డిసైడ్ చేయలేరండి. అంటిల్ పేపర్ చూసుకునేంత వరకు, రెస్పాన్స్ షీటో కీయో మనం చూసుకునేంత వరకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్పలేరండి. ఈవెన్ మనం రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత కూడా కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్పలేరండి. ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ వైజ్ ఉండే పోస్ట్లను బట్టి ఈ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ అందులో కేటగిరీ వైజ్ ఉంటుంది. కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్నాయి అని అంటే మనకి కట్ ఆఫ్ తగ్గడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కట్ ఆఫ్ గురించి అయితే మీరు ఇప్పుడే ఎవరేది చెప్పినా నమ్మొద్దండి. ఎవరేం చెప్పినా గానీ అది ఊరికే వాళ్ళ అనాలిసిస్ చెప్తున్నారని ఎగ్జాక్ట్ గా కట్ ఆఫ్ మార్క్స్ అయితే నాకు తెలిసి అయితే ఎవరు చెప్పలేరండి. నెక్స్ట్ చాలా వరకు టెట్ మార్క్స్ నాకు తక్కువగా ఉన్నాయండి, కానీ నేను డిఎస్సి ఎగ్జామ్ అయితే చాలా బాగా రాశాను. మరి నాకు జాబ్ వస్తుందా లేదా అనే ఆలోచనలో ఉన్నారండి. టెట్ మార్క్స్
మనకి తెలుసు 20% వెయిటేజ్ మాత్రమే ఉంది. సో 80% ఇది ఉందండి. సో ఒకవేళ మీకు ఈ టెట్ మార్క్స్ అటు ఇటు అయినా కానీ మీరు డిఎస్సి బాగా రాశారు అని అంటే మాత్రం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. సో మీరు టెట్ మార్క్స్ గురించి అది నాకు తక్కువ వచ్చింది, సో నాకు డిఎస్సిలో జాబ్ రాదు అని అయితే అనుకోవద్దండి. నెక్స్ట్ ఇవన్నీ ప్రొసీజర్స్ చూసినా కానీ సో మనకి నార్మలైజేషన్ జరిగేంత వరకు మనం అయితే చెప్పలేమండి ఏం జరుగుతుంది అని. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాము ఒక 2 షిఫ్ట్స్ లో అయితే టఫ్ గా వచ్చాయని, సో 2 షిఫ్ట్స్ లో అయితే కొంచెం మోడరేట్ గా వచ్చాయని అయితే చూసాము. మనకు తెలుసు నార్మలైజేషన్ అనేది టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళ యావరేజ్ తీసుకొని అయితే డిసైడ్ చేస్తారు. ఎటు తిరిగి ఎక్కడైతే డిఫికల్ట్ గా ఉందో, మనకి డిఫికల్ట్ గా ఉంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకే డిఫికల్ట్ గా ఉంది అని అంటే ఆబ్వియస్ గా అందరికీ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనల్ని అక్కడ డైరెక్ట్ బిట్స్ అడగలేదు. సో కాబట్టి సో డిఫికల్టీ లెవెల్ అనేది అందరికీ అలానే అనిపిస్తుందండి అప్లికేషన్ క్వశ్చన్స్ చూసినప్పుడు. సో డిఫికల్ట్ గా ఉన్న పేపర్ ఎటు తిరిగి మనకు యావరేజ్ తీసుకుంటారు కాబట్టి కొంచెం మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. సో దీని గురించి మీరు మర్చిపోండి, ఎక్కువగా ఆలోచించదండి. నేను చెప్పేది ఏంటి అని అంటే సో ఓవరాల్ గా మనకి రెస్పాన్స్ షీట్ వచ్చి నార్మలైజేషన్ ప్రొసీజర్ వచ్చి మెరిట్ లిస్ట్ వచ్చే వరకు అయితే సో మీరు కొంచెం ధైర్యంగానే ఉండండి. ప్రతిదీ కొంచెం ఎక్కువ టెన్స్ అయిపోయి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు వాళ్ళకి 70+ వచ్చాయంట, ఇవన్నీ అయితే మైండ్ కి తీసుకోవద్దండి. నెక్స్ట్ ప్రిపరేషన్, ఎవరైతే సో మనకి ఈడిసిలో నేను ప్రాపర్ గా చేయలేకపోయాను అని అనుకున్న వాళ్ళకైతే అండి సో మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని అయితే చూసారు. సో ఎక్కడ గెస్సింగ్ అయితే ఛాన్స్ లేదు. సో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే జాబ్ కొట్టే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటుందండి. సో ఇప్పటి వరకు అయిపోయింది. నెక్స్ట్ మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే ఎలా ఉండాలి అని అయితే చూద్దాము. ఓకే, సో మీరు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే ఆలోచించండి. నెక్స్ట్ ఇప్పుడైతే ఎవరైతే క్రాక్ చేయలేకపోయారో వాళ్ళు, అంటే ఎవరికైతే డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉందో వాళ్ళు ఇప్పటి నుంచే మళ్ళీ స్టార్ట్ చేయండి. సో దట్ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా కొట్టే ఛాన్స్ ఉంటుందండి. మీకు కానీ నేను చెప్పింది నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొన్ని వీడియోస్ చేస్తాము మనము. థ్యాంక్ యూ సో మచ్ అండి.